పార్టీ సిద్ధాంతాలు ఆశయాలకు అనుగుణంగా పనిచేయండి. జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ పిలుపు. చంద్రగిరిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శనివారం పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 26 నుంచి జనవరి 10వ తేదీ వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదుకు 2 కోట్ల విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారని చెప్పారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమిగా పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులను చేసి సభ్యత్వం నమోదు చేసే వారికి సాధక్గా జనసేన పార్టీ చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేధ, సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసే వారిని ప్రదాతగా ఇక నుంచి పిలుస్తామని తెలిపారు. పార్టీ భావజాలను అర్థం చేసుకొని పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు మనకు ముఖ్యం. అలాంటి వారే పార్టీకి అవసరమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 7 మండలాల అధ్యక్షులు మురళి, నాని, కిషోర్, గురు, హరి, తిరుపతి, రూరల్ మండల్ ఇన్ఛార్జ్ యువరాజ్, చంద్రగిరి మండల ఉపాధ్యక్షులు రాకేష్ మరియు సాధక్ నాయకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏంటి క్రియాశీలక సభ్యత్వం ఎలా చేయాలి, అధ్యక్షులు వారు చెప్పినట్టు సాధకులు అంటే ఎవరు, మనకు 3 కేటగిరీలుగా డివైడ్ చేసి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా నియోజకవర్గాలను బలోపేతం చేసుకోవాలి, క్రియాశీలక సభ్యత్వాన్ని మున్ముందు ఏ విధంగా మనం దాన్ని ఆ లెక్కను రెట్టింపు చేసుకుంటూ పోవాలి, వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే లోకల్ ఎలక్షన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటన్నిటి మీద దృష్టి సారించి మరి ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వం క్రితంసారి చెప్పినట్టు ప్రజలకి, నాయకుడికి అనుబంధాన్ని చేకూర్చేది ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు. ఏ నాయకుడైనా కోరుకునేది ప్రజలతో అనుబంధం మనం పెంచుకోవాలి, ప్రజలతో మనం మమేకమైపోవాలి అనే చూస్తారు. అలా మమేకమైపోవడానికి ముఖ్య కారణం ఎవరంటే కార్యకర్తలు. అటువంటి కార్యకర్త ఎవరంటే ఆ పార్టీకి పట్టుకొమ్మ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశం చాలా అరుదుగా ఉంటుంది నాయకుల లక్షణంలో. అలాంటి అరుదైన లక్షణాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకొని అందరికన్నా ముందుగా, అందరికన్నా రెట్టింపు ఏదైతే ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా గాయం పడినా దానికి ఆయన తరపు నుంచి ఇవ్వాలని ఒక దృఢమైన సంకల్పంతో ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది ఇలాగే కొనసాగాలి, రెట్టింపు వేగంతో కొనసాగాలి. ఇంతకుముందు చేసుకున్న వాళ్ళు మీతోటి ఇంకొక నలుగురిని క్రియాశీలక సభ్యత్వాలుగా తయారు చేసి వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని మీ అందరి తరపున నేను కార్యకర్తలందరికీ కోరుకుంటున్నాను. అలాగే మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఈరోజు నిస్సహాయత కనిపిస్తుందో స్పష్టంగా వీటన్నిటికీ చరమగీతం తొందరలోనే పాడాలని చెప్పి ఆల్రెడీ మనం కూటమి ప్రభుత్వంలో 2.5 సంవత్సరం, దాదాపు 2 సంవత్సరాల పైగా మనం ముగించుకున్నాం. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఏదైతే ఎక్కడైతే లోపం ఉందో అవన్నీ సరిదిద్దుకొని ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా మళ్లీ పనిచేసి ఏదైతే అధ్యక్షులు వారు కోరుకుంటున్నారో 2029 కావచ్చు, ఆ తర్వాత ఎన్నికలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఇంకోసారి సీఎం గా అవ్వకూడదు, అలాంటి పరిపాలన ఎప్పటికీ చూడకూడదు అనే దాని మీద మనం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని